ఈ మధ్య తెలంగాణ రాజకీయ నాయకులు బీసీల మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఎన్నడూ లేని ఈ ఆప్యాయత కేవలం ఓట్ల కోసమా లేక వారి అభివృద్ధికా? బీసీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని బీఆర్ఎస్ పోటాపోటీ పడుతున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత తన తెలంగాణ జాగృతి ద్వారా ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన తెలుపుతుంది. తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనే మాటకే దూరమైన బీసీ సోదరులు ఈ రాష్ట్రంలో మేము మోసపోయాము అని గ్రహించారు గనుకనే నాయకులు ఈ కొత్త నాటకానికి తెరలేపారా? స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలవగానే ఏళ్ల తరబడి బీసీల గురించి పట్టించుకోని నాయకులకు ఒక్కసారిగా బీసీల ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చింది? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 23 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీసీ నినాదం ఎత్తుకోవడం వెనకాల ఉన్న మొదలవేంటి? 56% కన్నా ఎక్కువ ఉన్న బీసీలకు కేవలం 23 సీట్ల, మరి 13% ఉన్న ఓబీసీలకు 39 సీట్లు ఎలా ఇచ్చారు? తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న వెలమలకు 12 సీట్లు కేటాయించి ఎందుకు పెద్దపీట వేశారు? బీసీల కోసం గలం ఎత్తుకున్న కవిత గారు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ఏం చేస్తుందో ముందు చెప్పి బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే అన్ని ఎన్నికలలో ఇవ్వమని కేసీఆర్ కి ఇంకో ఉత్తరం రాస్తే బాగుంటుంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే అసలు బీసీ కాని కవిత బీసీల కోసం మాట్లాడడం. దశాబ్దాల కాలంగా బీసీల సంక్షేమంపై ఎన్నో ప్రకటనలు, ఎన్నో ఆర్భాటాలు, ఉపాధి అవకాశాలు, సబ్సిడీలు, పథకాలు అని పేపర్ల నిండా ప్రకటనలు గుప్పించారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది? చేతి వృత్తుల వారు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. చిన్న వ్యాపారులు బ్యాంకు రుణాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. చదువుకున్న యువతకు సరైన ఉద్యోగాలు లేవు. ఉన్నత విద్యకు ఆర్థిక అండ కరువైంది. ఎక్కడ ఆత్మగౌరవం? ఎక్కడ అభివృద్ధి? ఇదంతా కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం కాదని అర్థమవుతోంది. ఇకనైనా బీసీల అభివృద్ధికి పునాది వేయకపోతే మీకు భవిష్యత్తు ఉండదని తెలుసుకోవాలి.